గోదా రంగనాథుల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంలో 2,000 మందికి పైగా ఈ కళ్యాణ ఉత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ధనుర్మాసం ముగించుకుంటుండగా ఈ కళ్యాణ మహోత్సవం జరుపుతారని వైకుంఠపురం ప్రధాన అర్చకులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణ శివారులో వైకుంఠపురంలో శ్రీమన్నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నవారు అనుకున్న కోరికలు జరుగుతాయని భక్తుల నమ్మకం. పెళ్లి కాని యువతకు ప్రత్యేకించి కొబ్బరికాయను ఇస్తే సంవత్సరంలోపు పెళ్లి జరుగుతుందన్న నమ్మకం ఉంది. మీరే కొంటారు కానీ ఆ పరిమాణం ఏమో మన ఇంటికి కూడా పోతుంది. అలా ఒప్పుకోండి. మీ ఇంట్లో ఏదో పదార్థం పెట్టేసి ఏ తీర్థయాత్రలో వెళ్ళిపోయారు మీరు 15 రోజులు. ఓ ఇడ్లీయో సాంబారో అన్నమో పరమాన్నం వండిన రోజు తింటే పరమాన్నమే. 10 రోజుల తర్వాత ఏమవుతుంది? అది ఏమవుతుంది? దుర్గంధాన్నం అవుతుంది. అవునా? దుర్గంధంతో కూడి ఉంటుంది. ఆ దుర్గంధం మీరు ఇంట్లో లేదు. ఎక్కడ దాకా వస్తుంది అది? ఈ ఇంటికి, ఆ పట్టింటికి, ఆ పైనింటికి, ఆ ముందింటికి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ దుర్గంధం. పరిమళమైన దుర్గంధమైన లోకానికి సక్రమంగా వెళ్ళిపోతుంది. అంతే దాని స్వభావం, ప్రకృతి స్వభావం. ఆ స్వభావాన్ని మనం కనిపెట్టుకొని మనము భావిస్తూ సుగంధాన్ని ఆస్వాదిస్తూ లోకానికి కూడా సుగంధాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్పతనాన్ని పంచేదే మన సాంప్రదాయం, మన వైదిక ధర్మం. ఎక్కడైతే వేదం పన్నమని లెక్క పెట్టారు కానీ ఇది పన్నాలు అంటారు. అలా ఒక పన్నం ఒక రోజు శ్రీ వైకుంఠపురంలో శ్రీ గోదా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అందరూ ఏకంగా జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలకి కొద్ది భక్తులు ఈ వైకుంఠపురానికి ఆయన చేశారు. ఈ రోజు వ్యవస్థ అంటే ధనుర్మాసంలో ఆఖరి పెట్టారు. అంటే గోదావరి ఆన్ వంట ఐటమ్ కిలో ఈ 2 రోజుల అమ్మవారి రాసిన పాపలు
శ్రీనివాసంకి విన్నపించుకోవడం కూడా ఏ రోజు ఆచరణ అమ్మవారిని నాతో ఐక్యం చేసేది వేదా శ్రీనగర్ అడియన్ ఇక్కడ ఇంకొక శ్రీవైకుంఠపురానికి ఇంకో విశిష్టత ఉందండి ఈ కళ్యాణానికి. ఇక్కడ కళ్యాణం తర్వాత గోదాంబ వారి ప్రసారంగా కొబ్బరికాయ ఇస్తారు. పెళ్ళి కాని పిల్లలకు కొబ్బరికాయలు ఇస్తారు. అది తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కళ్యాణం చేసుకోవచ్చు. మళ్ళీ శ్రీనివాస బోధ కళ్యాణంలో కూర్చోవడం ఆనవాయితీగా వస్తుందని వైకుంఠపుర స్థల విశిష్టత అనేది. సో ఈ భక్తులకు చేసిన భక్తులకు అందరికీ శుభాన్ని తెప్పుతుందో సంక్రాంతి శుభాకాంక్షలు జై శ్రీమర.